హిట్లర్ లాంటి కరడుగట్టిన నియంత ఒక భారతీయుడికి జర్మనీ పౌరసత్వం, అలాగే జర్మనీ సైన్యంలో ఉన్నత స్థాయి పదవి అలంకరించమని ఆహ్వానాన్ని ఇచ్చినా మనవాడు సున్నితంగా తిరస్కరించాడు. ఆయనెవరో కాదు, ఇండియన్ హాకీ విజార్డ్ అని పిలుచుకునే మేజర్ ధ్యాన్ చంద్. ఒకసారి మ్యాచ్లో ఆయన వాడిన హాకీ స్టిక్ను పగలగొట్టి అందులో ఏదైనా అయస్కాంతం ఉందేనని పరిశీలించారు హాకీ అధికారులు. అంటే ఆయన ఎంతటి ఆటగాడో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఆయన అసలు పేరు ధ్యాన్ సింగ్. రాత్రిపూట చంద్రుడి వెలుగులో ప్రాక్టీస్ చేసేవాడు కాబట్టి అందరూ ఆయనను ముద్దుగా చాంద్ అని పిలిచేవారు. వరుసగా 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించిన ఆయన పేరు మీదే ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం. అంటే ఆయన దేశానికి చేసిన సేవ ఎంతో గొప్పదో అర్థం చేసుకోవచ్చు. భారతరత్న పొందిన ఒకే ఒక ఆటగాడు సచిన్ టెండూల్కర్. కానీ ధ్యాన్ చంద్ దానికి అసలైన అర్హుడని భావిస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.